सी वो సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత. We want justice. We want justice. We want justice. అంటే చెప్పండి కొట్టండి. We want justice. We want justice. We want justice. We want justice. చేతులు కింద నాకు జీతాలు ఎరువులు కానీ రెగ్యులరైజ్ అవసరం లేదని నేను అనుకుంటున్నా. దయచేసి అందరూ గట్టిగా పీకిలు బిగించాలి. సమగ్ర శిక్షా ఉద్యోగుల ఐక్యత, శిక్షా ఉద్యోగుల ఐక్యత. We want justice. We want justice. We want justice. लोगन सी वो ఈరోజు అనేక కష్ట నష్టాల కూర్చి लोगन सी वाली విధులని బహిష్కరించి మన ఏదైతే మన జిల్లా నాయకత్వం తీసుకున్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి మా సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అందరికీ నుంచి 15 సంవత్సరాల నుంచి మనం ఎంత గోసపడుతున్నామో, ఎంత ఇబ్బందులు పడుతున్నామో మీకు తెలియంది కాదు. గత ఉమ్మడి రాష్ట్రంలో మనతోటి రిక్రూట్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఈరోజు మనకంటే మెరుగైన వేతనాలు తీసుకుంటున్నారు. మనందరం అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇవాళ వేతనాలకు సంబంధించి ఎంత బాధాకరం ఏంటంటే అప్పుల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వేతనాలు ఇక్కడ తెలంగాణ కంటే ఎక్కువ ఉండడం. వాళ్ళేమో మనమేమో మాట్లాడితే బగ్గారు తెలంగాణ చాలా దర్శనాలైన బాగుంది, నిజంగా కూడా బాగుంది, నిజంగా కూడా బాగున్నా కానీ వేతనాలు అమలు చేయకపోవడం, మాట్లాడిన క్వశ్చన్ చేసిన వాళ్ళని ఇబ్బందులు చేయడం, ఇలా ఎస్ఎస్ఏ వాళ్ళు సంబంధించి కావచ్చు, అంటే నాన్ కేజీబీకి సంబంధించిన వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారు. మండలాల్లో ఎంఏల ద్వారా మిగతా వాళ్ళ ద్వారా ఇక్కడ కేజీబీలో ఎస్ఓల ద్వారా ఇబ్బందులు చేస్తున్నారు, ఎస్ఓలని ఫైనల్ ఇబ్బందులు చేస్తున్నారు. మొత్తంగా ఇచ్చిన వ్యవస్థ ఎస్ఓల మీద ఫైనల్కి పెంచరు, వాళ్ళేమో కిందికి పెంచరు, వర్గాల సంఖ్య పెంచరు, వాళ్ళకి వేతనాలు సరిపోకుండా స్టాఫ్కి ఈ భారం అంతా ఎస్ఓలు పోయారు. ఎంత భయంకరంగా ఉందంటే ఎవరిని దోషులు చూడాల్సిన పని లేదు, అందరూ కూడా ఇక్కడ బాధితులే. కేజీబీలో కానీ ఎస్ఎస్ఏలో కానీ స్కావెంజర్ నుంచి ఎస్ఏ వరకు, అదేవిధంగా మెసెంజర్ నుంచి ఇక్కడ ఈ ఎస్ఎస్ఏలో పనిచేసే వాళ్ళందరూ కూడా